నమస్తే అండి, నేను ఇందిర. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. ఈరోజు నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. నేను చేసుకుంటున్నాను. మొన్న హార్వెస్ట్ చేసుకున్నాం కదండి. ఇదంతా క్లీన్ చేసి కడిగేసి సాల్ట్ వాటర్లో పక్కన పెట్టేశానండి. చిన్నగా ముక్కలు కట్ చేసేసి ఇలాగా ఆకులు కూడా వేసేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసే ముందు చేతికి మాత్రం కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఇలాగా రండి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఉంది కాబట్టి 2 వెల్లుల్లి రెప్పలు ఇలా దంచేసేసుకొని, ఆయిల్ మన ఇష్టం అండి, కొద్దిగా వేసుకునే బెటరు. నేనైతే కొంచెం వేసాను. వెల్లుల్లిపాయ ఇలాగ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఎండుమిర్చి, పెసరపప్పు అండి అండ్ జీలకర్ర. ఇందులో శనగపప్పు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే పెసరపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసానండి. ఇవి కొంచెం దూరగా వేయించేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం కొద్దిగంతా 2 రెక్కల చింతపండు నానబెట్టుకోవాలండి వాటర్లో ముందుగానే. చింతపండు కొద్దిగా 2 రెక్కలు చాలండి. ఇది వాటర్లో నానబెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది. చాలండి, ఇంత దూరగా వేయించేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం జార్లో తీసుకుందాం. నల్లేరుని ఆరబెట్టేసేసుకొని కడిగిన తర్వాత మనం పొడిలా కూడా చేసుకోవచ్చండి. ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి లైట్గా వేయించుకొని, అవి కూడా నూనె వేయకుండా వేయించుకోవచ్చండి. అది నిల్వ ఉంటుందండి పొడి. ఇది 1 రోజు 2 రోజులు నిల్వ ఉంటుంది, ఎక్కువ రోజు నిల్వ ఉండదు. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఈసారి ఈ నల్లేరువి కట్ చేసి పెట్టుకునేవి ఇవి వేసేస్తాను. ఇది కొంచెం టైం పడుతుంది ఎగడానికి. సిమ్లో పెట్టుకుంటే త్వరగా ఎగుతాయండి. అది దూరగా వేగేసరికి మనం మిక్సీ పట్టుకుందామండి. వేడిది పట్టేస్తాం కదా, పొగలు వచ్చేస్తుంది చూడండి. ఇది వేగిపోయిందండి దూరగా. ఇప్పుడు దీన్ని మనం తీసేయచ్చు. ఇంకా క్రష్ ఏం అవ్వదు కానీ వేగుతుంది. ఇది ఇందులో వేసేస్తున్నాను. మనం పోపు వేసుకుందాం ఇప్పుడు. ఈలోగా అది చల్లారుతుంది. ఒక వెల్లుల్లిపాయ దంచింది వేసేయాలండి టేస్ట్ కోసము. ఈ వెల్లుల్లిపాయ కొంచెం దోరగా వేగాలండి. కొంతమందికి వెల్లుల్లిపాయ పడదు, పడకపోతే వేసుకోకలేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. మా ఇంట్లో వెల్లుల్లిపాయలు అయితే బాగానే తింటామండి,
ప్రతి దాంట్లో వేసేస్తాను నేను. పోపు కోసము ఒక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అండి వేసేస్తున్నాను. చూడండి, నేను పోపు సామాన్లో ఎక్కువ వేసేస్తుంటానండి. కరివేపాకు వేసేస్తాను. ఇందులో మెంతి కూర కూడా వేసేస్తాను, కొద్దిగంత కొత్తిమీర కూడా వేసేస్తానండి. మా పిల్లలు వద్దంటారు కానీ నేను వేసేస్తానండి. మునగాకు కూడా వేసేస్తాను పోపులో. పప్పుకి కరివేపాకు ఎలా వేస్తామో పోపులో అలాగా మునగాకు కూడా వేసేస్తుంటానండి. ఏదో ఒక రకంగా విటమిన్స్ లోపల పోతాయి కదండి. సో ఇంత వేసేస్తాను పోపు. మా అమ్మాయికి నచ్చుతుంది, ఈ ఆకులన్నీ ఏర్పడేస్తుంది. ఇందులో కొద్దిగంత పసుపు వేస్తుంది. స్టవ్ కట్టేసండి. ఈసారి స్టవ్ కట్టేసి కొద్దిగా పసుపు వేస్తున్నాను నేను. ఈసారి మనం ఇది మిక్సీ పట్టేసుకుందామండి. ఇది చల్లారుతుంది పోపు. ఇందులో ఈ చింతపండు కూడా వేసేస్తాను నేను. 2 రెక్కలు నానబెట్టుకున్నాను కదా, ఇది కూడా వేసేస్తాను. సాల్ట్ రుచికి సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మెత్తగా అయిపోతుంది. కాడలు ముదురుగా ఉంటే కొంచెం పీచు ఉంటుందండి. మనం ఈ నల్లేరుకి లేతగా ఉన్నప్పుడే మనం కట్ చేసేసుకొని పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం ముదురుగా ఉన్నాయి కదా, పీచులా అనిపిస్తుంది. ఈ వాటర్ వేసేస్తానండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం పోపు ఇందులో వేసేసుకోవచ్చండి. గుమగుమలాడే నల్లేరు పచ్చడి రెడీ అండి. దీని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మనం దోశ, ఇడ్లీ అలా కూడా తినొచ్చు, అందులో కూడా తినొచ్చండి. కానీ వేడివేడి అన్నంలోకి అయితేనే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. నాకైతే అలా అనిపిస్తుంది. ఆల్రెడీ ఒకసారి చేశాను నేను. చూడండి, అన్నం కూడా రెడీ అయిపోయిందండి. నల్లేరు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇలా వేడివేడి అన్నంలో నల్లేరు పచ్చడి వేసుకొని కొద్దిగంత నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడిని, చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఇంకా వేరే విధానంలో ఈ పచ్చడి చేయటం తెలుసుంటే నాకు కూడా చెప్పండి, కామెంట్లో షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.